హాయ్. ఈరోజు నేను మ్యాజిక్ రింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ నేను యాన్ ఎట్లా పట్టుకోవాలో అది చూపిస్తున్నా. ఫస్ట్ మన పింకీ ఫింగర్‌కి రౌండ్ చేసుకొని ఇలా ఇండెక్స్ ఫింగర్ యాన్ కిందకి పెట్టి మళ్ళీ పైకి తీసుకొస్తే అక్కడ క్రియేట్ అవుతుంది. అండ్ మిడిల్ ఫింగర్‌కి మనం ఎక్స్ షేప్ తీసుకెళ్ళాలి. యాన్‌ని కింది నుంచి తీసుకెళ్ళి మళ్ళీ ఆ యాన్ ఇప్పుడు మనం కింద నుంచి తీసుకెళ్ళిన యాన్ పైన మీద నుంచి తీసుకెళ్తే ఒక ఎక్స్ షేప్ వస్తుంది. దీన్ని మన రింగ్ ఫింగర్తో థంబ్‌తో పట్టుకోవాలి. ఇప్పుడు మన హుక్ తీసుకొని ఫస్ట్ ఉన్న లూప్ కాకుండా ఇప్పుడు చూస్తున్నట్టు అదిగోండి, ఫస్ట్ ఉన్న లూప్ కాకుండా సెకండ్ ఉన్న లూప్ని పట్టుకొని ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మన యాన్ ఇలా మనకి ఇట్లా ఒక లూప్ వస్తుంది. ఇప్పుడు యాన్ ఓవర్ చేసి బ్యాక్ సైడ్ని దగ్గరికి లాగి ఆ లూప్ని మన లూప్ ఇక్కడ నుంచి లాగాలి. అప్పుడు మనకు ఒక చైన్ ఇంకా ఒక చిన్న సర్కిల్ విత్ టెయిల్ వస్తుంది. ఇప్పుడు టెయిల్తో పాటే చేయాలి. ఇక్కడ నేను డబుల్ క్రోషెట్ చేస్తున్నాను. యాన్ ఓవర్ చేసి టెయిల్ ఆ రింగ్ లోపలికి వెళ్ళి మళ్ళీ యాన్ ఓవర్ చేస్తే 3 లూప్స్ వస్తాయి. ఇప్పుడు టెయిల్ ఎందుకు చేస్తారో తర్వాత చెప్తా. మళ్ళీ ఇప్పుడు 3 లూప్స్ వచ్చిన తర్వాత మళ్ళీ యాన్ ఓవర్ చేసి ఫస్ట్ 2 లూప్స్ నుంచి పుల్ చేయాలి. ఇట్లా పుల్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా 2 లూప్స్ ఉంటాయి. మళ్ళీ ఆ 2 లూప్స్ని యాన్ ఓవర్ చేసి మళ్ళీ ఇంకో 2 లూప్స్ నుంచి లాగాలి. ఇది మన ఫస్ట్ డబుల్ క్రోషెట్. నెక్స్ట్ చేద్దాం. ఇలా చేస్తూ ఉండాలి. ఇంకొకసారి ఇట్లా మనం 6 డబుల్ క్రోషెట్స్ చేయాలి. డబుల్ క్రోషెట్ హైట్ పెద్దగా ఉంటుంది కాబట్టి నేను ఇది చేయడానికి వాడుతున్నా. ఈ డబుల్ క్రోషెటే కాకుండా మనం ఇంకా చాలా చేసి వాడవచ్చు. లైక్ సింగిల్ క్రోషెట్ కూడా చేయొచ్చు, ఇంకా కొన్ని కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ మీకు హైట్ తెలియాలి కాబట్టి నేను డబుల్ క్రోషెట్ వాడుతున్నాను. ఇప్పుడు 2 అయినాయి కదా, ఇంకా చేస్తూనే ఉండాలి. ఇలా చేస్తుంటే ఫస్ట్లో కొంచెం కష్టంగా ఉన్న తర్వాత చేస్తుంటే అది మనకి ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ నేను డబుల్ క్రోషెట్ సింగిల్ క్రోషెట్ ఎలా చేయాలో కూడా చెప్తా. అండ్ ఈ హుక్స్ ఎక్కడ కొన్నానో అది ఎట్లా దొరుకుతుందో కూడా నేను మీకు చూపించి పెడతాను. ఇప్పుడు ఇంకా టెయిల్తో పాటే చేయాలి. అన్ని డబుల్ క్రోషెట్స్ మనం టెయిల్తో పాటే చేయాలి. ఏది మ్యాజిక్ రింగ్ ఎప్పుడు చేసినా ఏ స్టిచ్ చేసినా టెయిల్తోనే చేయాలి. ఒకసారి కౌంట్ చేసుకుంటే బెటర్. అందుకు లూప్ పైకి లాగి 6 చేశాను కాబట్టి ఇట్లా పైన వి ఉంటుంది. ఆ ఒక్క వి ఒక చైన్కి ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఆ వీస్ని కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఇప్పుడు ఫస్ట్ వి కిందికి వెళ్ళి స్లిప్ స్టిచ్ వేయాలి. ఫస్ట్ వి కింద నుంచి వెళ్ళి ఒక్కసారి యాన్ ఓవర్ చేసుకోవాలి. చైన్ దాని తర్వాత యాన్ ఓవర్ చేసి ఆ స్టిచ్ నుంచి లాగాలి. 2 లూప్స్ ఉన్నాయి కదా, ఆ లూప్ని ఫస్ట్ లూప్ నుంచి లాగాలి. ఇది స్లిప్ స్టిచ్. ఇది కనెక్ట్ చేయడానికి ఉపయోగొస్తుంది, కనిపించదు. ఇప్పుడు యాన్ ఓవర్ చేసుకొని ఫస్ట్ ఆ టెయిల్ ఎందుకు వాడామో ఇప్పుడు తెలుస్తుంది. టెయిల్ మనం వాడితే అప్పుడు మనకి ఈజీగా మనం లాగొచ్చు చైన్స్ని దగ్గరకు. అందుకే ఇక్కడ మీకు లేదు. అండ్ ఆ లూప్ ఫస్ట్ యాన్ కట్ చేసి లూప్ పెద్దగానే ఆ లూప్ నుంచి ఈ కట్ చేసిన యాన్ని పంపించాలి. ఇప్పుడు దాన్ని లాగితే ఇట్లా పడుతుంది, ఒక నాట్ వస్తుంది. ఇలా మనం మన మ్యాజిక్ రింగ్ని చేసుకోవచ్చు. ఇంకా చాలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.